సో జనరల్‌గా ప్లేస్‌మెంట్ అంటే ఫోర్త్ ఇయర్ తర్వాత సబ్జెక్ట్ అనుకుంటారు. అంటే మాట్లాడడానికి ఫోర్త్ ఇయర్ తర్వాత కదా ప్లేస్‌మెంట్ వచ్చేది అనుకుంటారు. కానీ డే 1 నుంచి వెన్ ద స్టూడెంట్ కమ్ ఫర్ అడ్మిషన్ వచ్చిన రోజు నుంచి ఏ కోర్సులో వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నా ఒక విజన్ తోటి, అంటే 4 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడున్నానో ఎక్కడికెళ్ళాలి, ఆ గ్యాప్‌ని ఎట్లా ఫిల్ చేసుకోవాలి, అది కమ్యూనికేషన్ పరంగా, టెక్నికల్‌గా, సోషల్‌గా, ఫైనాన్షియల్‌గా, నెట్వర్కింగ్, ఇవన్నీ రంగాల్లో కూడా సో ఆ ప్లేస్మెంట్కి సంబంధించిన ప్రిపేర్డ్నెస్ డే 1 నుంచి, అట్ ఇట్ ఈస్ నాట్ విచ్ అది లాస్ట్ ఫోర్త్ ఇయర్లో మనము గురించి మాట్లాడేది కాదు. డే 1 నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో భాగంగా వేరియస్ గెస్ట్ లెక్చర్స్ కానీ, వేరియస్ యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్, స్కిల్ ప్రోగ్రామ్స్ కానీ మనము స్టూడెంట్స్ని ఫస్ట్ అవేర్నెస్, ఇప్పుడు మనకి ఎప్పుడంటే ఇంటర్మీడియట్ చదివి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళలో కొంతమంది చాలా మనకంటే ఎక్కువ నాలెడ్జబుల్ ఉంటారు, కానీ కరెక్ట్ డైరెక్షన్లో పెట్టే బాధ్యత అంటే యాజ్ అ టీచర్గా, యాజ్ అ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా మేము తీసుకుంటాము. ఎవరికైతే తెలీదు, అంటే ఎవరికైతే వాళ్ళకి ఆ టోటల్ విజన్ అనేది ప్రాపర్గా ఉండదో, ఆ విజన్ని డే 1 నుంచి వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడున్నారు, ఎక్కడ సపోర్ట్ చేయాలి, ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే ఒక హయ్యర్ స్టాండర్డ్ స్టూడెంట్స్ మాత్రమే ఫోకస్ చేసి చేయడం కాకుండా ఏ స్టాండర్డ్లో ఉన్న డిఫరెంట్ స్టాండర్డ్స్లో ఉన్న స్టూడెంట్స్ని కూడా వాళ్ళని ఫోకస్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి ఏంటి అన్నది, వాళ్ళకి కావాల్సిన ప్లేస్మెంట్కి గ్యాప్ ఏదైతే ఉందో అది బ్రిడ్జ్ చేయడానికి కోర్స్ ట్రైన్ చేయడం జరుగుతుంది.